హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ IIIT 2024కి సంబంధించి మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కాబట్టి కొంతమంది అప్లై చేశారు. సో అప్లై చేసిన వాళ్ళలో కొంతమందికి రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్లో మార్క్స్ యాడ్ అయిన వాళ్ళు ఎలా మేము ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసేసాం కదా, మా మార్క్స్ అనేవి మేము ఎలా యాడ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్కి సంబంధించి చాలామంది రిజల్ట్స్ అయితే వచ్చేసాయి, ఇంకా కొంతమంది రిజల్ట్స్ మాత్రమే రాలేదు. సో అవి కూడా త్వరలోనే మనకి స్కూల్ లాగిన్లో అయితే ఇచ్చేస్తారు. సో ఆల్రెడీ ఇప్పుడు మనకి రీవెరిఫికేషన్లో కొంతమందికి మాత్రమే మార్క్స్ యాడ్ అయ్యాయి, చాలా ఎక్కువ మందికి మార్క్స్ అనేవి యాడ్ అవ్వలేదు. ఇలా యాడ్ అయిన మార్క్స్ మనం ఎలా IIIT అప్లికేషన్లో యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి IIITలో అప్లై చేసేటప్పుడే మనకి ముందు వచ్చిన మార్క్స్ అనేవి మనం ఇచ్చాము. ఇప్పుడు రీవెరిఫికేషన్లో ఎవరికైతే మార్క్స్ యాడ్ అయ్యాయో అటువంటి వారు మాత్రమే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మెయిల్కి మీరు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది, మెయిల్ ఐడికి. సో మనకి ఆల్రెడీ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఒకవేళ మీరు ముందుగా అప్లై చేసి ఉంటే IIITకి, తర్వాత మీకు మార్క్స్ యాడ్ అయ్యి ఉంటే ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి మీరు మెయిల్ అయితే చేయండి అని. సో ఒకవేళ మీరు ఇప్పటి వరకు IIITకి అప్లై చేయకుండా ఉంటే ఇప్పుడు మీకు ఏమైనా రీవెరిఫికేషన్లో మార్క్స్ యాడ్ అయితే మాత్రము సో అటువంటి వారు మీకు యాడ్ అయిన మార్క్స్ అనేవి అక్కడ అప్లికేషన్లో ఇవ్వండి. లేదు మేము ఆల్రెడీ అప్లై చేసేసాము, మాకు ఇప్పుడు మార్క్స్ యాడ్ అయ్యాయి, అవి ఎలా మేము మెయిల్ చేయాలి అంటే నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన మెయిల్ ఐడికి అయితే ఎలా మెయిల్ అనేది పెట్టండి. నేను వీడియోలో చూపిస్తున్న మెయిల్ టైప్ చేసి మరి మనకి పెట్టండి. ముందున్న మార్క్స్, తర్వాత ఉన్న మార్క్స్, మీ నేము, అలాగే అన్ని డీటెయిల్స్ కూడా పెట్టి మీకు రీవెరిఫికేషన్లో యాడ్ అయిన మార్క్స్కి సంబంధించి మనకి పీడిఎఫ్స్ అవి ఉంటాయి కదా, సో అవి కూడా మీరు ఫైల్ అనేది పంపించండి మెయిల్ ఐడితో పాటు. సో అలా మనకి మార్క్స్ అనేవి మెయిల్ చేస్తే వాళ్ళు మన మార్క్స్ యాడ్ చేసి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మనకి ఒక స్టూడెంట్కి ఒక 580 వచ్చాయి అనుకోండి, ఒకవేళ రీవెరిఫికేషన్లో ఒక 2 మార్క్స్ యాడ్ అయ్యాయి అనుకోండి, కానీ మీరు ఇంతకుముందే IIITకి అప్లై చేసేసారు అనుకోండి, ఆల్రెడీ 580 అక్కడ ఇచ్చారు కాబట్టి సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు మెయిల్ అనేది వాళ్ళకి పంపించండి. మీకు 582 మార్క్స్ అనేవి తీసుకొని వాళ్ళైతే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు, మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు యాడ్ అవ్వకపోతే ఇలా మెయిల్ పెట్టాల్సిన అవసరం లేదు. లేదంటే మీకు యాడ్ అయినా కూడా ఇంతవరకు మీరు IIITకి అప్లై చేయకుండా వెయిట్ చేసి ఉంటే ఇప్పుడు కొత్తగా అప్లై చేస్తున్నట్లయితే మీకు యాడ్ అయిన మార్క్స్ అనేవి మీరు అక్కడ అప్లికేషన్లో అనేవి ఫిల్ చేయండి, ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మీ డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.